ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీలు ఏకమై తనపై బురద జల్లడానికి ఫేక్ వీడియోలు పెట్టి వైరల్ చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మండిపడ్డారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది జేఏసీగా ఏర్పడి ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయమై ఎన్నికల్లో ఈ విషయాన్ని వాడుకున్నారన్నారు. నిజమైన నాయకులైతే వారు ఎన్నికల్లో నిలబడవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. ఖానాపూర్ అభివృద్ధి చెందకపోవడానికి కేవలం రవీందర్ రావే కారణమని, మైసంపేటలో ఆదివాసుల భూములను కబ్జా చేసుకున్నారన్నారు. దొరల పాలన పోయింది, ప్రజాపాలన వచ్చిందని చెప్పారు. వెడ్మా మున్సిపాలిటీ ప్రజలు తెలియదా ఏ ఆడకట్టులు ఎవరిని తరిమినని చర్చ జరగదా? కాబట్టి వారు ఆ రకమైన ఫేక్ వీడియోస్ తయారు చేసుకొని వాళ్ళు ఇంకొకటి జేఏసీ పేరు మీద జేఏసీ ముసుగులో బీజేపీ బీఆర్ఎస్ లీడర్ వీరు వారు ఒక రకమైన ప్రయత్నం. సరే జేఏసీ ఏర్పాటు చేసిన ఆయన ఆ జేఏసీ లీడర్లు ఎవరైనా కౌన్సిలర్ నిల్చోబెడితే అయిపోతుంది కదా. అప్పుడు జనాలు ఏంటిదో తెలిసేస్తుండే. వాళ్ళు జేఏసీ లీడర్లు, కరపత్రంలో ముద్రించేది ఎవరు? బీజేపీ లీడర్లు. కాబట్టి ఇదొకటి జేఏసీ పనికి వాళ్ళని జేఏసీ. ఈరోజు నేను ఛాలెంజ్ విసిరితే 20,000 30,000 అమ్ముడుపోయే వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి నాకు ఛాలెంజ్ స్వీకరిస్తారు. నేనేం చెప్పిన స్టార్టింగ్ నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు, మీ జేఏసీ లీడర్లు నేను సవాల్ విసురుతున్నా, ఆ సవాల్కి నేను సమాధానం చెప్తానని నేను సవాల్ విసిరితే మీరు నన్ను ఏమి చేయలేరు. మళ్ళా చెప్తున్నా, పక్క చెప్తున్నా, ఈ ప్రాంత ప్రజల కోసం ఈరోజు ఈ ప్రాంతంలో విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యవసాయపరంగా డెవలప్మెంట్ కాకపోవడానికి ప్రధానమైన కారకులు వీళ్ళు. రవీంద్రరావు దొరే కదా ఇక్కడ అంతా కూడా నడిపించింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో అతనే ఉన్నాడు కదా, ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఇక అతనే ఉన్నాడు కదా. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో పాలించి కదా మిగతా ప్రాంతాల్లో డెవలప్మెంట్ అయితే ఈ ప్రాంతం ఎందుకు డెవలప్మెంట్ కాలేకపోయింది? మోడల్ స్కూల్ ఇక్కడ ఎందుకు రాలేకపోయింది? ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం ఎందుకు రాలేకపోయింది? ఇదే ఇక్కడ ఎందుకు డిగ్రీ కళాశాల కాలేకపోయింది? సమాధానం మీరు చెప్పాలి, నేను కాదు. నేను చేస్తానని మాటిస్తున్నా. డిగ్రీ కళాశాల అయినా, ఈరోజు ఒక మోడల్ మున్సిపాలిటీ అయినా, ఈ యొక్క పట్టణ అభివృద్ధి అయినా అని చేస్తానని కేవలం 2 సంవత్సరాలు చేసి చూపెడుతున్నా. మాటలతో కాదు, ఈ గోండు బిడ్డ చేతులతోటి చేసి